నా పేరు స్వాతి, డిజి న్యూస్కి స్వాగతం. నమస్కారం. నేను కాజీపూర్ కొత్తపల్లి మండలంలోని కాజీపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికయ్యాను. నేను నా గెలుపు కోసం ప్రయత్నించిన నా గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా మా గ్రామ ప్రజలకు పేరు పేరున పాదాభివందనాలు. వారి కృషిని ఓటు రూపంగా వారు నా మీద ఆత్మాభిమానాన్ని ఓటు రూపంగా చూపించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నా గెలుపులో ప్రత్యక్షంగాను పరోక్షంగాను మా మాజీ సర్పంచులు కానీ, ముఖ్యంగా మా మాజీ సర్పంచులు, కుల పెద్దలు, ప్రతి ఒక్క సంఘ పెద్దలు అందరి కృషి వలన ఈరోజు నేను ఘన విజయం సాధించడం జరిగింది. మా కాజీపూర్ గ్రామంలో నా గెలుపుకు ముఖ్యంగా మహిళలదే పెద్ద పాత్రగా భావిస్తున్నాను. మహిళా విజయంగానే భావిస్తున్నాను నేను. గ్రామ పంచాయతీ అభివృద్ధి, మా కాజీపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ అభివృద్ధికి నా వంతు సాయంగా నేను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి మరింత వారికి భరోసా కల్పించి వారి ఓటు వృధా కాలేదని, ఒక 1 ఇయర్లోనే వాళ్ళ ఓటు వృధా కాలేదని నిరూపించుకోవడానికి నేను సర్వశక్తిలో ప్రయత్నిస్తాను. నా మేనిఫెస్టో 100% అవలంబించే విధంగా నేను దానికి కృషి చేస్తాను. మొదటగా మీరు చేసే పని ఏంటి ఈ గ్రామ పంచాయతీ? మొదటిగా నేను ఫస్ట్ పని చేసేది మా ఊరు స్కూల్ గురించి, మా ఊరు గవర్నమెంట్ స్కూలు, దాని గురించి నేను ఒక మోడల్ స్కూల్ లెక్క దాన్ని తీర్చిదిద్దాలని నా మొదటి సంకల్పం. అది తర్వాత మిగతాయన్నీ ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేది గ్రామ ప్రజల నిర్ణయం మీదకి వెళ్ళి దాదాపు అన్ని పనులు కంప్లీట్ చేద్దామని చూస్తాను. కంప్లీట్ చేయగలుగుతా. అవన్నీ నేను రాసిచ్చినవి అన్నీ సర్వదా 100% కంప్లీట్ చేయడానికే నా మేనిఫెస్టోలో పెట్టాను. నా మొదటి అయితే స్కూల్ డెవలప్మెంట్ కోసం సర్వదా కృషి చేస్తాను. చాలా ఉన్నాయి. అవన్నీ 100% నేను వాళ్ళకి అందుబాటులో ఉండుకుంటూ వాళ్ళ నిర్ణయం మీదకి వెళ్ళి కంప్లీట్ చేస్తా. ఉన్నది నేను ఇచ్చాను. అందులో స్కూల్ అనేది ఫస్ట్ స్కూల్ బిల్డింగ్, స్కూల్ తరఫున నా సొంత నిధులతోటి స్కూల్ను అభివృద్ధి చేయడం అనేది, దాన్ని ఒక మోడల్ స్కూల్గా ఉంచడం అనేది నాది డ్రీమ్. అది మా గ్రామానికి ఇక్కడ ఇండస్ట్రియల్గా గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఒకటి. అది కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి, కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి మేము గ్రామ పంచాయతీ అభివృద్ధికి మేము కృషి చేస్తాం. ముఖ్యంగా మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాకు ముందుగానే హామీ ఇచ్చాడు, మీ ఊరిలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఏది ఉన్నా కానీ 100% నువ్వు చేసుకున్నంత డబ్బులు ఇస్తానని, నువ్వు చేసుకున్నంత వర్క్ ఇస్తానని మాకు ముందుగానే హామీ ఇచ్చాడు. ఆయన భరోసా మీదకెళ్ళి మేము ఇదివరకు పనులు చేసి చూపెట్టాం. మళ్ళీ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన ఇచ్చడానికి కూడా నాకు స్పెషల్గా ఎవరైతే బీజేపీ కాకుండా ఇప్పుడు మా సర్పంచులు, బీజేపీ సర్పంచులు గెలిచినట్టయితే వారికి పూర్తి నా సహాయ సహకారాలు ఉంటాయి, స్పెషల్ నిధులు ఇస్తానని ఆయన ముందుగా మీడియా ముఖంగానే అనౌన్స్ చేశాడు. అది ఆయన నిర్వర్తించడానికి రెడీగా ఉన్నాడు. మేము తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా